దీక్షా దివాస్ కన్నా టైటిల్ కేసీఆర్ బతుకుదెరువు దీక్ష అంటే బాగుంటుండేమో. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలోనే అగ్గిపెట్టె దొరకని హరీశ్వరరావు మంది ప్రాణాలు తీసి మంది ప్రాణాలతో సెగతో తెలంగాణ ఉద్యమాన్ని వాళ్ళు రాజకీయ మలుసుకొని అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు వీళ్ళు. అసలు టీఆర్ఎస్ పార్టీకి ఆఫీసు ఇచ్చింది కొండా లక్ష్మణ్ బాపూజీ. సోయిన్నోళ్ళు నిజంగా వినాలే, టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు. ఆఫీస్ ఇచ్చింది కొండా లక్ష్మణ్ బాపూజీ. టీఆర్ఎస్కు గతి లేని నాడు మతి లేని నాడు ఆయన ఢిల్లీలో దీక్ష చేస్తుంటే మద్దతు అయినటువంటి మతి లేని శృతి లేని సోయి లేని కేసీఆర్. ఈ యొక్క మనం ఈరోజు ఎవరైతే తెలంగాణ గాంధీ జయశంకర్ అంటామో, జయశంకర్ను రకరకాల ఇబ్బంది పెట్టి మానసికంగా హింసించి చావుకు కారణమైంది కేసీఆర్. అది దగ్గరున్న వాళ్ళకు తెలుసు. ఎందుకంటే కేసీఆర్తో చనువు చేసి దగ్గరున్న వాళ్ళకు కేసీఆర్ ఏంది, కేసీఆర్ కథ ఏంది అనేది తెలుసు. వేర్లకు తెలియదు ఈ విషయం. ఈయన ఆషామాషి మంచిగా ఆడు. నరేంద్ర హైదరాబాద్లోనే గడగడలాడించి భారతీయ జనతా పార్టీలో ఒక వెలిగిన నాయకుడు. ఆలే నరేంద్రను అర్ధరాత్రి సస్పెండ్ చేసి అడవులకు పట్టించి రాజకీయ సమాధి చేసినటువంటి దేశద్రోహి కేసీఆర్. అదేవిధంగా విజయశాంతి నమ్మి పార్టీని ఉడక విలీనం చేసి టీఆర్ఎస్లో కలిసినందుకు విజయశాంతిని ఉడక రాజకీయంగా సమాధి చేసిండు. ఇంకొకటి, తన కొడుకు ఏదైతే సిరిసిల్లలో కులుకుతున్నాడే, ఆ సిరిసిల్లలో పార్టీని నిర్మాణం చేసింది కేకే మహేందర్ రెడ్డి. కొడుకు కోసం కేకే మహేందర్ రెడ్డికి సీట్ ఇవ్వకుండా తన కొడుకుకు సీట్ ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఒక 70 ఓట్లతోటి ఈ సిరిసిల్ల చిన్నోడు గెలిచిండు, మన కేటీ రామారావు. అట్లా జిల్లాకు ఒకరిని రాజకీయంగా సమాధి చేసినటువంటి మహా మోసకాడు కేసీఆర్. జిట్టా బాలకిషన్ రెడ్డి తెలంగాణ యువజన సంఘాల పేరు మీద తెలంగాణ ఉద్యమాన్ని నడపడంలో కీలక ఆర్థికంగా డబ్బులు అన్నీ ఖర్చు పెట్టి పైసలు తీసుకొని టికెట్ ఇవ్వకుండా మోసం చేసినటువంటి మోసగాడి కేసీఆర్. అదేవిధంగా ఎంతోమందిని తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ ఉద్యమకారులను కాకుండా ఉద్యమ ద్రోహులకు టికెట్లు ఇచ్చి తెలంగాణ ఉద్యమ ద్రోహులను మంత్రులుగా ఒక పార్టీలో గెలిచిన మంత్రిని ఇంకో పార్టీలో తీసుకొని పక్కింటి పెన్లాన్ని గుంజుకొని వాళ్ళ ఇంట్లో కాపురం చేసినట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ను టీడీపీలో గెలిచిన ఆయనను టీఆర్ఎస్లో మంత్రి పదవి చేసిండు, మంత్రిని ఇచ్చిండు. అదేవిధంగా ఎర్రవల్లి సబిత, ఈయన ఉద్యమం చేసిన వాళ్ళను పార్టీ కాపాడిన వాళ్ళను పంచన పెట్టుకోలే. ఏదైతే పార్టీలను వీళ్ళను తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని చాలా తెలంగాణ ద్రోహం చేసినటువంటి వ్యక్తులు. మీరు తెలంగాణ ఊసెత్తనికనే మీకు అర్హత లేదురా నాయనా. మీరు ఎప్పుడైతే బీఆర్ఎస్ మార్చిర్రో మీరంతా భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీరు, కన్యాకుమారి, అదేవిధంగా జమ్మూ, లడఖ్, మధ్యప్రదేశ్ ఇక్కడ తిరగాలి. ఈడ పెట్టుకొని తెలంగాణని మళ్ళీ ఈడ ఏదో రగులిస్తే ఈడ రగలనికే తెలంగాణ ఎవరో సోయిలను లేరు. కాబట్టి ఈ డ్రామాలు పనికిరావు. ఇది దీక్ష దివాస్ కాదు, కేసీఆర్ బతుకుదెరువు దీక్ష అనేది తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను. చేస్తే తెలంగాణ దీక్ష కానీ తెలంగాణ పండుగ కానీ చేస్తే మా యొక్క శ్రీకాంతాచారి అమరుడు, తొలి అమరుడు ఎల్బీ నగర్లో చనిపోయినట్టు మా బలహీన వర్గాల ముద్దు బిడ్డ ఆయననే మా యొక్క దీక్ష దివాస్ కానీ అమరుడు కానీ ఏది చేసినా ఆ రోజు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య మళ్ళీ దశ ఉద్యమంలో మా శ్రీకాంతాచార్యని తెలియజేస్తున్నాను. ఖబర్దార్ టీఆర్ఎస్ ద్రోహుల్లారా. టీఆర్ఎస్ పార్టీ పేరుతోటి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పేరుతోటి అధికారం చెలాయించాలంటే చెల్లదు నై చలేగే తెలంగాణ మే ఏ కాంగ్రెస్ కా పార్టీ కా చల్తా హై. ఏ కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి నల్లమల్ల ముద్దుబిడ్డ ప్రజలకు చేరువలో పనిచేస్తున్నాడని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.